బాతుపిల్లని చేసిన కోడండి ఇది. ఈ పిల్లలు అక్కడ బయట తిరుగుతున్నాయి. బాతుపిల్లని మట్టుకు బయటకు వదలట్లేదండి. అందుబాటులో ఉన్నప్పుడు మట్టుకే వదులుకుంటున్నాను. ఎందుకంటే కోళ్ళు ఎక్కువ వింతగా కనపడేటప్పుడు పొడి చేయడానికి చూస్తున్నాయి. ఏ కోడైనా సరే ఏదన్నా కోడి పొడిచిందంటే కనుక మనం పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం అది. అందువల్ల దగ్గర ఉన్నప్పుడు మట్టుకే వదులుకుని తర్వాత గూట్లోకి పెట్టేస్తున్నాను. గూట్లోనే ఉంటుంది. ఎప్పుడు బయటకు వచ్చేద్దామని చూస్తూ ఉంటుందండి అది కోడి దగ్గరికి. అయితే ఏ కోడి వచ్చినా కానీ కోడి వెనకాల పడి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల పొడి చేయడానికి ఒక పుంజులు వచ్చినా కానీ వేరే పెట్టలు వచ్చినా కానీ పుంజుల దగ్గరికి వెళ్ళిపోతా చూద్ది. వేరే కోడిలో పొడి చేయడానికి చూద్ది. మేత నీళ్లు పెట్టేసి గిన్నెలో పెట్టేసి ఇదిగో నీళ్ళు తాగుతూ ఉంటుంది. ఒక 20 రోజులు కనుక ఇలా కాపాడుకోకపోతే మనం పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టమండి. అల్లుకున్న తల్లి కోసం నేను అందుబాటులో ఉన్నప్పుడు మటుకు వదులుతున్నానండి. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇలా గూట్లో పెట్టేయాల్సి వస్తుంది. 2 పెట్టలే కాకి పెట్టేయండి. 2 పిల్లల్ని తిరిగేది, అది గుడ్లు పెట్టేది, పిల్లల్ని తిరిగేది. పెట్టలో క్రాసింగ్ రెడీ అవుతుంది. మళ్ళీ పొదగేసానండి దాన్ని పెట్టని. ఈ పెట్ట కంటే ముందు ఆ పెట్ట చాలా చిన్న సైజులో ఉండేదండి. ఫస్ట్ ఒకసారి పావుల మంది ఎత్తిన తర్వాత పిల్ల రికవర్ అయ్యి దీనికంటే సైజు వచ్చింది. సైజు వాటం పెట్టపిల్లండి ఇది. బాతుపిల్ల కొత్తగా ఉండేటప్పుడు బాతుపిల్లని పట్టేయాలని చూస్తుందండి. ఇది ఏదో పక్షి వచ్చేసింది అనుకుంటుంది. దీని గురించి ముందు పిల్లని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి వస్తుంది. దూడ పుట్టి 4 రోజులు అవుతుందండి. మెల్లగా గడ్డి తింటూ మొదలవుతాయి. లేత గడ్డి, పచ్చగడ్డి లాంటిది, వరిగడ్డి మెత్తగా ఉన్నది వేసుకుంటూ ఉంటే దూడ తింటూ ఉంటుంది. ఇలా తొందరగా మనం గడ్డి అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాములు అనేవి దూడ మీద పెద్ద ప్రభావం చూపించమండి. మనం పాముల ముందు వేసుకుంటున్నాం కాబట్టి సాధారణంగా ఇప్పుడు 10 నుంచి 15 రోజుల్లో వేయమంటున్నారు పాముల ముందు. నేను ఇప్పుడు 21 రోజుకి వేస్తానండి. మొన్న 21 రోజుకి వేసాను. అందువల్ల గడ్డి కూడా మనం పెట్టేసుకున్నట్లయితే అయితే కనుక పూర్తిగా పాల మీద ఉంటే దూడ పాములు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం గడ్డి కూడా అలవాటు చేసేసుకున్నట్లయితే దూడ త్వరగా పాములు ఉన్నా కానీ దాన్ని రికవరీ చేసుకోగలుగుద్ది. అదేవిధంగా తినే గడ్డిలో ఒక ఆకులు తినడం వల్ల ఏమవుతుందంటే పాములు ఉన్నా కానీ కడుపులో పడిపోతూ ఉంటాయి. అందువల్ల దూడకి ఒక 4 రోజుల వయసు నుంచి దూడకి గడ్డి అలవాటు చేసుకోవచ్చండి. దూడని ఇప్పుడు చలిగాలి కాబట్టి దూడని కనీసం 2 రోజులకు ఒకసారి కట్టుకుంటూ ఉండాలి. దీనివల్ల గోమార్లు, పేర్లు అలాంటివి పట్టగానే ఉంటాయి. 3వ నెల వరకు కూడా దూడను బాగా పాలు వదులుకున్నట్లయితే మనం దూడ గ్రోతింగ్ అనేది చాలా స్పీడ్గా వస్తూ ఉంటుందండి. అలాగే ముందు పావుల ముందు వేసుకున్న తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ డాక్టర్ని సంప్రదించుకొని మనం ఇంకోసారి పావుల ముందు వేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల లోపల నులు పురుగులు అలాంటివి ఏమైనా ఉండటం వల్ల పడిపోవడం వల్ల దూడ గ్రోతింగ్ అనేది బాగుంటుంది. లేకపోతే మనం పాలు వదులుతున్నా కానీ ఆ పాలలో సారం నులు పురుగులు తాగేయడం వల్ల దూడ అనేది వీక్గా ఉంటూ ఉంటుంది. దూడకు అందాల్సిన శక్తిని ఆ నులు పురుగులు లాగేసుకుంటూ ఉంటాయి. అందువల్ల పావుల ముందు తాగించుకోవడం, దూడకు పాలు వదులుకోవడం, దూడను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, కొద్దిగా గడ్డి తినడం అలవాటు లేకపోతే లేత గడ్డి మనమే నోట్లోకి అందించడం ద్వారా తింటూ ఉంటుందండి. ఈ బాతుపిల్లల తల్లి కాకుండా ఇంకో పెట్టండి. ఒక 2 వస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. పడ్డండి 10 నెలలు వచ్చింది మనకి తులసి పడ్డ. ఇక్కడ చెట్టు మధుగ్గా ఉంటుందండి. మధులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎంట్రక్లు వస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి 4 పుంజులు బ్రీడింగ్లో ఉన్నాయండి.
ఎక్కువ చలిగాలి వస్తుంది కాబట్టి పురుగంతా ఇటు వార కొట్టుకొచ్చేస్తుందండి. వారంతా నుంచి పురుగు ఎరుగు తింటా ఉన్నాయి. నేల మీద పురుగు చాలా వరకు ఇటు గాలివాటం మీద వచ్చేస్తూ ఉంది. మేతలు తిన్నాక చెట్టు కింద పడుకుంటూ ఉండేయండి. మళ్ళీ సాయంత్రం 3-4 గంటలకు మళ్ళీ మేతలు పెట్టుకుంటాం. ధర్మాకోల్ చెట్లు, ఫ్యాన్ చెట్లు కొట్టుకుంటూ వచ్చినాయి నీళ్ళలోకి. ఈ విధంగా గాలివాటానికి ఇటు వచ్చేటప్పటికి తినేస్తూ ఉన్నాయి. అందువల్ల మనం దూరం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కువ కోడి ఇంట్రెస్ట్గా తినేస్తూ ఉంటుంది. అందువల్ల మనం దూరం చేసుకుంటూ ఉండాలి. గాలివాలు ఇటే ఉంది కాబట్టి చెట్లు ఎక్కడైనా మనకి ఇటే వచ్చేస్తాయి. అందువల్ల పైకి ఎక్కడ కోళ్ళు తిరిగిన ఏరియాలకు మార్చేసుకోవాలండి. ఎక్కువ తినేస్తూ ఉంటాయి అవి. దైతి పిల్లల తల్లి అండి. పిల్లల్ని కొట్టేసి గుర్తు పెడుతుంది.